6 months కరోనా వచ్చింది. వస్తే గవర్నమెంట్ అన్నం వస్తే నా పిల్లలకి తినిపించి పడుకోబెట్టేదాన్ని. ఆయన చనిపోయిండు, కరోనా వచ్చేసింది మరి అని మా సొంత వాళ్ళు, నా హస్బెండ్ అన్న తమ్ముళ్ళు కూడా ఏం తింటున్నారు అడగలేదు. నా పిల్లలు 6 years ఉన్నప్పుడు చనిపోయిన అప్పటి నుంచి నన్ను ఒంటరిగానే చూసి వచ్చిందండి వయ్యారి. వెనక పెట్టొచ్చు ముందు పెట్టొచ్చు అది మాయ, వెనక పెట్టొచ్చు ముందు పెట్టొచ్చు అది మాయ. ఓవర్ యాక్షన్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ యువర్స్ లేడీ ఆర్జీవి. వెల్కమ్ టు డిడి ఇంటర్వ్యూస్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్న ఎవరో తెలుసా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సెలబ్రిటీ, ముద్దుగుమ్మ, బొద్దుగుమ్మ, బంతి లాంటి బత్తాయి లల్లి ఉంది. లల్లి తెలుసు కదా, బ్యాడ్ కామెంట్స్ పెడితే దండనక డన్ బ్యాండ్ బజాయించేస్తుంది. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్? ఈ మధ్య చాలా కాంట్రవర్సీలో ఉంటుంది. తను చేసే వీడియోలు అంటే బాగుంటాయంట, తనకంట బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దంట అని చెప్పేసి తన ఉద్దేశము. అది ఆడియన్స్ కూడా నచ్చాలి కదా, మరి తెలుసుకుందాం తన మాటలోనే. హాయ్ లల్లి, హాయ్ అండి. హాయ్, హలో, ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పిలిచినందుకు, వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. చెప్పండి. అదే మీరే చెప్పండి. మీరు చేసే వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నామంటే గుడ్డు ఉంటది, బ్యాడ్ ఉంటది. అవును, గుడ్డు పెడతారు, బ్యాడ్ పెడతారు కామెంట్స్. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. సరే, గుడ్ పెట్టినప్పుడు పొంగిపోయి బ్యాడ్ పెట్టగానే ఎందుకు కుంగిపోతున్నారు? ఎందుకు వాళ్ళని తిడుతున్నారు? నాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను ఏమి ఫీల్ అవ్వను, గుడ్ కామెంట్స్ పెట్టినా నేను ఏం ఫీల్ అవ్వను. ట్రోల్స్ చేస్తారు, దానికి కూడా నేను వాళ్ళకి రియాక్ట్ అవ్వను. నాకు ఒకటే అడిగితే నేను ఎక్కడ రియాక్ట్ అవుతాను అంటే, నువ్వు ముస్లిమా హిందువా, నువ్వు చావు చచ్చిపో, నువ్వు ముస్లిం కనపడట్లేదు హిందూ కనిపించట్లేదు అని అడుగుతారు. నేను ఆల్రెడీ నా ఇంటర్వ్యూస్ లో కానీ, నా యూట్యూబ్ ఛానల్లో కానీ, నా ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్ లో కానీ క్లియర్ కట్ గా మెన్షన్ చేసేసాను, నా హస్బెండ్ హిందూ, నేను ముస్లిం. నా హస్బెండ్ చనిపోయారు రీసెంట్ గా కూడా 6 years అవుతుంది. నాకు 2 పిల్లలు. నేను ఇటు అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ సైడ్ లాగా ఉంటాను, ఇటు మా హస్బెండ్ అయితే నేను మర్చిపోను. హస్బెండ్ అయితే తీసి పడేయను, బొట్టు పెట్టుకుంటాను, పూజలు చేస్తాను, గుళ్ళకి వెళ్తాను, పిల్లలతో తెలుగులో మాట్లాడతాను, పిల్లలతో గుడికి వెళ్తాను, అన్ని జరుగుతాయి. రెండు బాగా మాట్లాడుతున్నారు, చక్కగా రెండు చేస్తాను నేను. బోత్ సైడ్ న్యాయం చేస్తున్నారు, అంతే కదా మరి. అవును, మరి ఇప్పుడు మీరు చేసుకుంది హిందూని కాబట్టి మీరు హిందూలాగే ఉండాలన్నమాట. నాకు ఏ కామెంట్స్ కి నేను రియాక్ట్ అవ్వనండి. నాకు ఎన్ని బూతులు మాట్లాడుకున్నా వాళ్ళు గలీజోళ్ళు కాబట్టి బూతులు మాట్లాడతారు, అంతే. వాళ్ళ మంచోళ్ళు అయితే ఇన్స్టాకే రారు, కామెంట్ కూడా పెట్టరు. బూతు మాట్లాడే వాళ్ళకి ఒక ప్రొఫైల్ పిక్ కూడా పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి భయం అన్నమాట. ప్రొఫైల్ పిక్ పెడితే మనం ఎక్కడ పిక్ పెట్టి ట్రోల్ చేస్తామని వాళ్ళకి అంత భయం ఉంటది. మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టడానికి మాత్రం ధైర్యంగా ముందుకు వస్తారు. మరి ఇలా క్వశ్చన్ అడిగితే ఓకే, మీరు అసలు ముస్లిమ్సా హిందువా అండి, ఒకసారి బొట్టు పెట్టుకొని వీడియో చేస్తారు, గుళ్ళో చేస్తారు, నమాజ్ చేసుకుంటా చేస్తారు, ఏంటండి అని క్లారిటీగా అడిగితే చెప్తాను నేను. అట్లా కాకుండా ముండా లంజా హిందువా ముస్లిమా, నువ్వు బొట్టు పెట్టుకుంటావు, గుడికి వెళ్తావు, మస్జిద్కి వెళ్తావు, నమాజ్ చేస్తావు, నువ్వు రోజాలు ఉంటావు అంటే అన్ని చేస్తాను నేను. తెలుగు హిందూ ముస్లిమ్స్ అట్లా వేరు చేసి మాట్లాడను. ఇంకొకటి, నా హస్బెండ్ ఏదో నేను అదే నడుస్తా. నా హస్బెండ్ చనిపోతే ఏంటి, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, నేను అదే దాంట్లో నడుస్తా. ఇటు అమ్మ వాళ్ళతో కూడా బాధ పెట్టలేను, ఇటు కూడా మా అత్త వాళ్ళ సైడ్ కూడా బాధ పెట్టలేను. అదొక్కటే కామెంట్ కి నేను రియాక్ట్ అయితే తిడతాను. అదే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. క్యాస్ట్ గురించి అయితే ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. తను హిందూ అయినా అయి ఉండొచ్చు, ముస్లిం అయినా అయి ఉండొచ్చు. హిందూ ముస్లిం బాయ్ వీఆర్ ఆల్ ఇండియన్స్ అన్నమాట. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరిని కోసినా రక్తమే వస్తుంది, కానీ లల్లిని కోస్తే మాత్రం చాలా రక్తం వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, లల్లి పర్సనాలిటీ చాలా బాగుంది, బొద్దుగా. ఇంకొకటి కూడా చాలా మంది కామెంట్స్ లో నువ్వు ముస్లిమా, ముస్లిమ్స్ వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కామెంట్ పెట్టి, నేను హిందీలో కూడా వీడియోస్ చేస్తా, హైదరాబాద్ లాంగ్వేజ్ కూడా, మళ్ళీ తెలుగులో కూడా నేను వీడియో చేస్తాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, నేను ఎస్ఎస్బి కామెడీ నవాబ్ అని హిందీ ఛానల్లో హైదరాబాద్ దాంట్లో నేను సీరియల్స్ వెబ్ సిరీస్ చేస్తున్నా. అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు పిచ్చగా బూతులు కామెంట్ పెడతారు, ముండా మర్జా గిరిజా అది ఇది అంటారు. హిందీలో తిడతారు, తెలుగు వాళ్ళు తిడతారు, హిందీ వాళ్ళు తిడతారు. ఇటు తెలుగు వాళ్ళు తెలుగు దాంట్లో కూడా తిడతారు, హిందీ వాళ్ళు కూడా తిడతారు. నేను ఎక్కడ పోవాలి చెప్పండి. నేను క్యాస్ట్ ఫీలింగ్స్ ఏముండదు.
నేను ముస్లిమ్స్, నా హస్బెండ్ తెలుగు, నా హస్బెండ్ పేరు దినేష్, నా హస్బెండ్ యాక్సిడెంట్ చనిపోయారు, నాకు 2 పిల్లలు, నా 2 పిల్లల్ని పోషించుకొని కోసం నేను ఏ వేషం వేసుకొనైనా మీడియాలో చేస్తాను. నేనైతే దొంగతనంగా వెళ్ళి అన్ని తప్పు చేయట్లేదు. ఏదైనా ఓపెన్ గా ఇన్స్టాలో చూపిస్తా, యూట్యూబ్ లో చూపిస్తా. ఇష్టం అనిపించి మా ఇష్టంతో బషీర్ మాస్టర్ దగ్గరకు వస్తాము, బషీర్ మాస్టర్ తో రీల్స్ చేసుకుంటాం. బషీర్ మాస్టర్ మేము బాధలో ఉంటే మమ్మల్ని బయటికి తీసుకెళ్లి తిప్పుతారు, చేస్తారు, అక్కడంతా వీడియోలు చేసుకుంటాము. అంతవరకే. మీరు పిచ్చిగా కామెంట్ పెట్టుకున్నా మాకు ఒరిగేది లేదు, మంచిగా పెడితే మాకు వచ్చేది ఏమీ లేదు. మంచిగా పెట్టే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. కానీ మేము హస్బెండ్ చనిపోయి సింగిల్ పేరెంట్ పిల్లల్ని పోషించుకుంటే ఇంత కష్టపడి బ్రతుకుతున్నాం మేము. మమ్మల్ని ఇంకా గుచ్చి పొడిచి చంపి మమ్మల్ని ఇంకా బాధ పెడతారు. బాధ పెట్టిన వాళ్ళకి మాత్రం కూడా ఏమనట్లేదు, మీరు ఆలోచించుకోండి అంతే. ఇప్పుడు కూడా చెప్తున్నా, 2 పిల్లలు, నా పిల్లల్ని పోషించుకోనికి నేను ఎట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్ అంటే గలీజ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇయ్యను. ఇదే నా డ్రెస్సింగ్ స్టైల్. బూతులు మాట్లాడతా అంటారు కదా, బరాబర్ మాట్లాడతా. నా జోలికి వచ్చి నన్ను గుచ్చి చేస్తే బరాబర్. మనం తప్పు చేయనంత వరకు ఎంతవరకైనా అంతే. భరిస్తాము. అంతే. చేసాము అంటే పడతాం అంతే. ఏ తప్పు చేయకుండా నీ వీడియోలు, నీ ఫోన్ లో నీ డేటా వేసుకుని నువ్వు చేసుకుంటే ఎవరో వచ్చి బ్యాడ్ కామెంట్ పెడితే తప్పకుండా హర్ట్ అవుతారు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇంతకు ముందు 3 ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను నేను, చాలా ఇంటర్వ్యూస్ లో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఏదో ఫ్యామిలీ కోసం, పొట్టకూటి కోసం మాత్రమే ఈ తిప్పలన్నీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటదబ్బా. కొంతమంది చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ వెల్ సెటిల్డ్ అయి ఉంటారు, డబ్బులు ఉంటాయి కాబట్టి చదివించుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఆధారం ఏంటి? హస్బెండ్ లేరని చెప్తుంటాను. సో తనకి ఎలా వస్తుంది మనీ? ఏదో ఒకటి సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే బషీర్ అన్న ఉన్నాడు కాబట్టి చాలా మందికి హెల్ప్ చేస్తాడు. బషీర్ మాస్టర్ ద్వారా కూడా మాకు హెల్ప్ ఉంది. ఎందుకంటే ఊరికే మాస్టర్ పిలిచేసి మా లైఫ్ లో గురించి ఆయనకు కూడా తెలుసు. మేమందరం లేడీస్ ఇక్కడ హస్బెండ్స్ లేని వాళ్ళమే ఉన్నామమ్మా. అందరము పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నాము. మేమేమి ఆశపడి మేము అలా ఇలా చున్నీలు జరిపేసుకొని, చీర కొంగులు జరిపేసుకొని, లంగాలు ఎత్తేసి చేసి అట్లా ఏం చెయ్యం. మేము ఎట్లా ఉంటామో అలానే కనిపిస్తాం, జనాలకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే మేము కొంచెము డబుల్ మీనింగ్ గానీ కొంచెం అట్లా మాట్లాడతాం. జనాలు ఇవాళ రేపు ఏంటి తెలుసా, అలా మాట్లాడితేనే చూస్తారు. మంచి వీడియో చేయండి, చూడరు, ఎవరు చూడరు. మంచిని ఎవరు ఎంకరేజ్ చేయరు, చెడునే ఎంకరేజ్ చేస్తారు. చెడుగా మాట్లాడితేనే ఎంకరేజ్ చేస్తారు. అది కూడా ప్రూవ్ అయింది. నేను వీడియోస్ చేసినా కూడా ప్రూవ్ అయింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఇది దాడులు జరిగాయి కదా, సో పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పేసి, దాని ద్వారా మీకేమన్నా ఎఫెక్ట్ పడిందా అడగొచ్చా? ఎఫెక్ట్ పడింది అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది, అరే ఈ అమ్మాయి ముస్లిము, ఈమెతో అంటే అనుకుంటున్నారు బయట, మాట్లాడకూడదు ముస్లిమ్స్ తోటి, వీళ్ళు ఇలా అలా అని చెప్పేసి అనుకుంటున్నారు. మీకేమైనా ఎఫెక్ట్ పడిందా? నాకు ఎఫెక్ట్ అసలు పడదండి. ఎందుకు తెలుసా, ముస్లిమ్స్ వాళ్ళేమో అరే ఈమె హిందూ కదా అంటున్నారు, నా ఆధార్ కార్డు హిందూ వాళ్ళేమో అరే ఈమె ముస్లిం కదా అంటారు. 2 పాటిస్తాను కదా, నాకు 2 వైపు నుంచి ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనందరం ఇలా కలిసి ఉంటాం కాబట్టి, హిందూ ముస్లిం కలిసి ఉంటాం కాబట్టి మనలో మనకి గొడవలు పెట్టడానికి ఆ చర్య తీసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కాల్పులు జరిపారు. కానీ మనం చేసుకోవద్దు ఇక్కడ అలాగా. అందరం బాయ్ లా కలిసి ఉండాలి. అవును. అసలు మీకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎందుకు ఇలాంటి వీడియోస్ చేయాల్సి వచ్చింది, ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, అన్ని తెలుసుకుందామని. సో ఒకటి కాంట్రవర్సీలో చూసాను నేను దాని ద్వారానే గుర్తుపట్టాను. ఏదో బడేలమ్మ, రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ లక్ష్మి గారు ఉంటారు కదా, అది ఏంటి మ్యాటర్ నాకు ఒకసారి చెప్తారా? అది ఏంటి మ్యాటర్? కాంట్రవర్సీ, కొట్టుకున్నారు ఏదో. రోడ్ మీద కొట్టుకున్నాము. తను ఏం కొట్టలేదు, నేనే కొట్టాను. నేను ఉన్న చెప్తే అబద్ధం ఏం ఆడాను. అందరికి కూడా తెలుసు, పెద్ద రచ్చ అయిపోయింది అది. ఒక 15 ఇంటర్వ్యూ వరకు కూడా ఇచ్చాను నేను. పిలిచారు అందరు ఇంటర్వ్యూ, అందరు కూడా పాజిటివ్ గానే పెట్టారు. ఎందుకంటే ఆమె అలా చేసింది కాబట్టి. ఏమైంది అసలు, ఫస్ట్ ఆమె మాకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అమ్మని బాగానే చూసుకున్నాము, ఇంట్లో తీసుకొచ్చి భోజనం పెట్టాము, అంతా చూసుకున్నాము, తీసుకొని తిరిగాము. అది అమ్మ నువ్వు కొంచెం బ్యాడ్ నేమ్ నుంచో గుడ్ నేమ్ నుంచో పాపులర్ ఉన్నావు కదా, మాకు వ్యూ లేవు యూట్యూబ్ లో, అప్పుడు ఇవి లేవు మాకు, అసలు లేవు, వ్యూ లేదు అసలు స్టార్టింగ్. అయితే అమ్మ మాతో పాటు చెయ్యి, నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు ఏమడుగుతావు అంటే, నాకు బట్టలు కొనియాలి అన్నది, భోజనం పెట్టాలి, బయటికి తీసుకెళ్తే డబ్బులు ఇవ్వాలంటే అన్ని ఆమె అడిగినట్టు చేసుకుంటా వచ్చాం. మేము కూడా సింగిల్ పేరెంట్ అండి, ఇక్కడ నుంచి ఇస్తాను నేను కూడా. నాతో అయినంత మెల్లిమెల్లిగా రాంగ నాకు 3,000 ఇవ్వు, 2,000 ఇవ్వు అట్లా అడగడం స్టార్ట్ చేసింది. నేను అప్పుడు ఏం చేసాను, తప్పించుకున్నాను, వద్దులే ఇంకా అనేసి తప్పించుకుంటే ఆమె వల్లే ఎదిగాము, చేసాము. అది మధ్యలో ఒకసారి నెల్లూరు వెళ్ళాము, ఆమె సబ్స్క్రైబర్ పిలిస్తే వెళ్ళాము. ఆమె ముందు మా దగ్గర మాకు బ్యాడ్ చేయడము, మాకు తిట్టడం అట్లా చేసి అట్లా దూరం అయిపోయాం. దూరం అయిపోయిన తర్వాత నా మీద వీడియో పెట్టింది గలీజ్ గా మాట్లాడడం వల్ల మీరు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. వీడియోలో రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఫోన్ చేశాను, చెప్పాను, వేరే వాళ్ళతో చెప్పించాను, ఎవరితో కూడా వినలేదు. లాస్ట్ రాకేష్ మాస్టర్ తో కూడా చెప్పించాను నేను, వినలేదు, చెయ్యలేదు. ఆమె కూడా ఫోన్ చేసి చెప్పారు, చాలా మందికి చెప్పాను, మంచిగా మాట్లాడించాను, ఫోన్ లో రిక్వెస్ట్ చేశాను, ఇట్లాంటి వీడియోలు పెట్టకు, నేను స్టార్ట్ చేశానంటే మళ్ళీ ఊరుకోనని చెప్పాను. కానీ ఈ విషయం అనేది ఎవరికి తెలియదు.
అంటే తను చేసినట్టు తెలుసు కానీ తిని ఎందుకు తిట్టింది, ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలియదు. తిని కొట్టింది ఒక్కటే కనిపిస్తుంది. అరే అంత పెద్ద ఆవిడని కొట్టకూడదు కదా, నీకు అసలు కొట్టిన బుద్ధి ఉందా అని ఎందుకు మీరు చెప్పి ఇంకోటి చాలా- తెలియదు మీకు. ఉమ్. సరే ఆమె నా మీద వీడియో పెట్టింది, నేను ఆమె వీడియోలు తీసుకుని నేను పాపులర్ అయ్యానని పెట్టింది కదా, అప్పటికి కూడా నేను గమ్మునే ఉన్నాను. పెడుతూ పెడుతూ నా కూతురుని తిట్టడం స్టార్ట్ చేసి, నా కూతురు మైనర్ ఆడపిల్ల 13 ఇయర్స్ పాపకి నువ్వు ఎలా ఉన్నావో లంజవి, నీ బిడ్డ కూడా అలా తయారు చేస్తున్నావా, నువ్వు ఉన్నోడి దగ్గర నీ బిడ్డకి పంపిస్తున్నావు అంటగా తెలిసి నాకు ఇలాంటి నా బిడ్డ మీద పంపి నా కూతురు 3 months స్కూల్కి వెళ్ళలేదు నా కూతురు. అది యూట్యూబ్ లో పెడితే వైరల్ అయింది ఆ వీడియో ఒకటే వైరల్ అయింది ఆమె ఆ మాట అన్నది. నా కూతుర్ని కలిపి నన్ను మాట్లాడి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఛానల్లో అంత వైరల్ అయిపోతే నా పిల్ల స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ గలీజ్గా అడగడము, బాత్రూమ్ డోర్ల మీద రాయడము, ఇలా అంట కదా నువ్వు అంటే. పాప 3 months స్కూల్కి వెళ్ళలేదు, బాధ అనిపించింది. అయినా నా కూతుర్ని వదలట్లేదు, పట్టుకొని కొట్టేసాను రోడ్ మీద. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆమెతోని? హాయ్ హలో అయిపోయారా? చెప్తాది, ఇట్లా ఈవెంట్స్ లో కలిస్తే హాయ్ చెప్తాది. నేను కూడా ఇంతకు ముందులా లేదు, క్లోజ్ అస్సలు లేదు, నేను ఉండను కూడా. ఆమె కూడా నాతో ఉండదు, నేను కూడా ఆమెతో ఉండదు. మరి మీకు వచ్చే ఇన్కమ్ అయితే సరిపోతుందా? మీ ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, నెలకు ఒక 15,000 to 20,000 వస్తాయి. మళ్ళీ ఇంకొక నేను చీరకు పీకో ఫాల్స్ అవి కూడా వేసుకుంటాను ఇంట్లోనే. మళ్ళీ మాస్టర్ మాకు ఈవెంట్స్ తీసుకెళ్తారు కదా, మాస్టర్ ద్వారా కూడా మాకు అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే, సరిపోతుందా మీకు ఇప్పుడు? సరిపోతుంది. రెంట్ హౌసా? నాకు ఓన్ హౌస్ ఉంది, ఒక ప్రాపర్టీస్ ఏమీ లేవు. అది కూడా ఓన్ హౌస్. నా హస్బెండ్ యాక్సిడెంట్ చనిపోతే అక్కడ నుంచి 5 lakhs వస్తే, నా హస్బెండ్ చనిపోతే నేను మిగతా ఇంకో 5 lakhs వేస్తే ఒక 10 lakhs లో ఒక సెకండ్ ఫ్లోర్ లో ఇల్లు తీసుకున్నాను అన్నమాట. ఎవరు హెల్ప్ చేయలేదు అప్పుడు? ఎవ్వరు లేదు మాకు, కరోనా టైంలోనే మాకు ఎవరు హెల్ప్ చేయలేదండి. ఎందుకండి ఎవరు హెల్ప్ చేయరు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు? కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే బాగా పెడతారు. బ్యాడ్ కామెంట్స్ కాదండి, మీరు ఒక చెప్తే వినండి. నేను ఇంత కష్టపడి ఇల్లు తీసుకున్నాను కదా, ఇల్లు దాంట్లో హెల్ప్ చేయలేదా అని అడుగుతారు. ఇల్లు తీసుకున్న దాంట్లో వద్దు మాకు హెల్ప్, కానీ నాయన చనిపోయినా 6 months కరోనా వచ్చింది. వస్తే గవర్నమెంట్ అన్నం వస్తే నా పిల్లలకి తినిపించి పడుకోబెట్టేదాన్ని నేను. అప్పుడు దాకా వెయిట్ చేసేదాన్ని. అప్పుడు నా పరిస్థితి ఎట్లా, నా హస్బెండ్ చనిపోయి 1 సంవత్సరం కూడా కాలేదు. మా అత్త సైడ్ వాళ్ళు కానీ, మా చుట్టాల సైడ్ కానీ ఎవ్వరు కూడా మరి నీకు జాబ్ లేదు, మీ ఆయన చనిపోయిండు, కరోనా వచ్చేసింది మరి అని మా సొంత వాళ్ళు, నా హస్బెండ్ అన్న తమ్ముళ్ళు కూడా ఏం తింటున్నారు అడగలేదు. మా పిల్లల్ని అట్లనే ఉంచి గవర్నమెంట్ అన్నం వచ్చిందా అంటే అది ముద్దలాగా వచ్చేది అన్నం. అది వస్తే నేను పస్తూ ఉంటే ఇద్దరు తినిపించి పడుకోబెట్టి నేను పడుకునేదాన్ని. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ వీడియోస్ ఏంటి అని. ఇప్పుడు ఎలా ఉంది మీ పొజిషన్? ఇప్పుడు దేవుడి దయ వల్ల చాలా బాగుంది. ఈ మీడియాలోకి వచ్చిన తర్వాత నాది బాగుందండి నిజంగా. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వల్ల బషీర్ మాస్టర్ పరిచయం అయినాక బషీర్ మాస్టర్ ద్వారా కూడా మాకు బాగుంది. ఎందుకంటే మాస్టర్ దగ్గరకు వస్తే మాస్టర్ మాకు ఇస్తారు, మళ్ళీ మాకు పింఛన్ వస్తుంది, మళ్ళీ హౌస్ది 5,000 రెంట్ వస్తుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఈ మీడియాలో వచ్చిన తర్వాతనే నా లైఫ్ బాగైంది ఓపెన్ గా చెప్పాలంటే. లేదు మీడియా లేనప్పుడు నాకు ఏ లైఫ్ ఏమి బాగాలేదు, నా పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా లేదు. మీడియాలో ఉన్నాక ఇప్పుడు మీడియాలో ఎందుకున్నావు నువ్వు, ఏంటి నీ వీడియోస్ ఏంటి అయ్యేంటి అని ఇప్పుడు మాకు రూపాయి ఇయ్యని వాళ్ళు, మాకు భోజనం పెట్టని వాళ్ళు అడుగుతుంటే నా కోపం రాదా? ఎందుకు రాదు, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మరి మానేస్తారు, వాళ్ళని పోషించమని చెప్పండి. పోషించరంట వాళ్ళు. మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో వాళ్ళని ఇవ్వమని వాళ్ళ చెప్పండి. పరువు పోతుందంట, పరువు పోతుంది. పరువు పోతే మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఇది మీ ఇష్టం, మీకు ఇష్టమైన ఫీల్డ్ మీరు ఎంచుకున్నారు, మీకు అమౌంట్ వస్తుంది, మీరు ఏం తప్పు చేయట్లేదు కాబట్టి చేసే రైట్స్ మీకు ఉన్నాయి. ఇప్పుడు నేను కెమెరా ముందు కూడా చెప్తున్నా, నాయన వాళ్ళకి నా కాని వాళ్ళకి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు నెలకి 40,000 ఖర్చు ఉంది. ఇంటి రెంట్ సహా, కరెంట్ బిల్లు, రేషన్, ఇంటి ఖర్చులు, ఫీజులతో సహా. ఒకవేళ మీరు అన్ని ఇస్తాం 40,000 కాదు 20 ఇవ్వండి నెలకి అని నా వాళ్ళకే చెప్తున్నా. 20 ఇవ్వండి, ఇంట్లో కూర్చుంటా, అవి రెంట్ కట్టుకొని కారమో తక్కువ వేసుకొని తింటా, నా పిల్లలకి చదివించకుండా ఇంట్లోనే కూర్చుంటా. అట్లయితే మీ పరువు పోదంటే ఓకే, లేదు అంటే మూసుకొని అన్ని కూర్చోండి, నా బ్రతుకు నాకు బతకనివ్వండి. మీరు నా మొగుడు ఉన్నప్పుడు చూడలేదు, నా మొగుడు చచ్చినాక కూడా చూడలేదు. నా పిల్లల్ని నేను నా బిడ్డ బయటికి వెళ్ళకుండా నేను లోపల పెట్టి నా బిడ్డని మంచిగా చూసుకుంటున్నా, ఒక దేవత లాగా, ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నా. ఏ ఇంటర్వ్యూస్ లో కానీ, ఏ వీడియోస్ లో కానీ నా కూతురు కూడా నేను తీసుకొని రాను. నా కొడుకు మంచిగా ఉండాలి. నా పిల్లడు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు, నా కూతురు 10th చదువుతుంది. నా హస్బెండ్ నా పిల్లలు 6 years ఉన్నప్పుడు చనిపోయిన అప్పటి నుంచి నన్ను ఒంటరిగానే చూసుకుంటున్నా. ఎవరు మాకు రూపాయి లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే, ఇళ్ళ దగ్గరకు వచ్చేసి లొల్లి చేసేస్తా. అంతే కదండి. అంతే. మీ హస్బెండ్ లేరు, మీకు ఆడపిల్ల ఉంది. అవును. ఇంకా మీరు లేడీసే, మగవాళ్ళ సపోర్ట్ అయితే లేదు మీకు. సో మీరు ఇంత ధైర్యంగా ఎవరిని పడితే వాళ్ళని కామెంట్స్ ఇలా తిడుతున్నారు. రేపు పొద్దున ఏదైనా జరగరాంది జరిగితే ఏంటి? ఆడపిల్ల ఉంది మీకు ఇంట్లో, మీరు చెప్పారు 13 years ఆ పాపకి, 13 years పాప, 14 ఇప్పుడు 14 years పాప ఉంది, మీరు అమ్మాయే. సో మీ హస్బెండ్ లేరు, ఎవరన్నా ఇంటి మీదకి వచ్చినా ఇంట్లో బ్యాడ్ కామెంట్ అందరూ అంటే మీరు తిట్టింది తీసుకోరు కదా, వాళ్ళు పెట్టేస్తారు బ్యాడ్ కామెంట్, అది మర్చిపోతారు. మీరు ఏం తింటారో అది గుర్తు పెట్టుకుని రేపు మీ ఇంటి మీదకి వచ్చి ఏమన్నా చేసినా, లేకపోతే మీ నెంబర్ కనుక్కున్నా, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇది చేసినా ఏం చేస్తారు? నేను ఫేస్ చేస్తా అండి, అంత ఉంది నాకు. అంత ధైర్యం
వాళ్ళ ప్రూఫ్స్ ఉంటే నేను ఉంచుకొని మాట్లాడతా, అదే వాళ్ళ ప్రూఫ్స్ నేను ఉంచుకొని నేను వాళ్ళ గురించి మాట్లాడతా. రేపు నా మీదకి చేసే అంతగా వాళ్ళు నాకు పెట్టరు కామెంట్, నేను అంతగా తిట్టను. నా ఇంటికి వచ్చి నాకు ఏదో చేసేంతగా నేను వాళ్ళని అన్నను, వాళ్ళు చేసేంత రారు కూడా. అంటే కామెంట్ పెట్టి వాళ్ళ ప్రొఫైల్ లో కొంతమంది పిక్ ఉంటుంది, వాళ్ళ ఫోటో పెట్టి తిడతా నేను. ఫోటో పెట్టి తిడుతుంటారు కదా, సో దాని గురించి అడుగుతాను. రేపు ఏదన్నా జరగరాంది జరిగితే ఏంటి, మీ వల్ల మీ నెక్స్ట్ మీ పాప గాని బాబుకి గాని ఏదన్నా జరగరాంది జరిగితే ఏంటి అని అడుగుతున్నా. అంటే నేను అంటే పర్సనల్ గా ఆలోచిస్తున్నారు, ఇంత ధైర్యంగా ఈమె ప్రతి కామెంట్ కి రిప్లై ఇచ్చి లైట్ తీసుకోండి, నెగిటివ్ కామెంట్స్ పెడితే లైట్ తీసుకోండి, ఎందుకు పట్టించుకుంటారు అవన్నీ? ప్రతి కామెంట్ కి నేను అసలు నా టైం వేస్ట్ చేయనండి. హిందూ ముస్లిం గురించి అడుగుతారు చూడండి, అది కూడా గలీజ్ గా అడిగితే రియాక్ట్ అవుతా. గలీజ్ గా నీకు ముస్లిం సోడు కరెక్ట్ గా దొరకలేడా, నీకు ముస్లిం సోడు పెట్టడా తీయడా, ఇట్లాంటి డైలాగ్స్ కి నేను ఇస్తాను. టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పార్సల్ చేస్తా నా కొడక. ఏమా సరే అదే ఒక డైలాగ్ కి కామెంట్స్ ఏం పట్టించుకోకండి, వదిలేసేయండి, ఎందుకంటే మీకు చాలా ఫ్యూచర్ ఉంది. నా మీద ట్రోల్స్ జరుగుతాయండి. హైదరాబాదీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు, 10 మంది దాకా చేస్తారు. మన తెలుగు వాళ్ళు 5 మంది చేస్తారు. హైదరాబాదీ దాంట్లో అయితే 10-15 మంది నా మీద ట్రోల్ చేస్తారు. పట్టించుకోని ట్రోల్ చేసినా సరే అదొక్క వాడికి నీ మొగుడిదే నచ్చిందా, నీ మొగుడు సగమా ఎక్కువ పెద్దదా చిన్నదా, అట్లా డైలాగులు గలీజ్ గా అడుగుతారు. ఎందుకు మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడా, పొండి నాశనం అయిపోండి. ఫ్రెండ్స్ ఇలాంటి కామెంట్స్ పెట్టి ఆమెకి హస్బెండ్ లేడు, 2 పిల్లలతో తన బాధ లేదో తను పడుతుంది, పోనీ మీరు కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా తనకి హెల్ప్ చేశారా, మీ తన ఫాలోవర్స్ కానీ తన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరన్నా హెల్ప్ చేశారా? నిజంగా ఈ ఇంటర్వ్యూ చూస్తూ గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి, అరే మేము ఏం చేయలేదు కదా, తిట్టే రైట్స్ మాకు ఎక్కడి నుంచి వచ్చాయని ఒక్కసారి ఆలోచించుకొని మనస్ఫూర్తిగా బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు ఒక థాట్ అయితే తెచ్చుకోండి మీరు. ఎందుకంటే తన ఫ్యామిలీని తను పోషించుకుంటుంది, ఎవరి మీద అయితే డిపెండ్ అవ్వలేదు. ఇవాళ రేపు ఈమె కాదు, చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. 100కి ఒక 50% ఇలాంటి వాళ్ళే ఉంటారు. హస్బెండ్ చనిపోవడమో లేకపోతే సో అండ్ సో కారణాల వల్ల విడిపోవడమో, పిల్లల్ని పోషించుకుంటూ ఇలా సింగిల్ పేరెంట్ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు కదా, తన గురించి ఏం చెప్తారు? నా బెస్ట్ ఫ్రెండ్ మీడియాలో ఒకళ్ళు ఉన్నారు, మీడియా బయట ఇంకొకళ్ళు ఉన్నారు. ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ ఫ్రెండ్ ఒక, ఆఫ్లైన్ ఫ్రెండ్ ఉంది. నా ఫ్రెండ్ కావ్య అని నా బెస్ట్ ఫ్రెండ్. నా అష్టాల్లో కష్టాల్లో ఏ బాధల్లో అయినా సరే నాకన్నా ముందు అదే ఏడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ ఫ్రెండ్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అంటే లక్కీ ఆంటీ నా బెస్ట్ ఫ్రెండ్. నాకేమైనా ఆమె కూడా ఏడ్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఉంటుందా? ఉంది, ఎప్పటికో. చాలా మంది విడదీయాలని చూశారు, చాలా మంది మీడియా లక్కీకి విడదీయాలని చూసారు, లక్కీని నన్ను విడదీయాలని చూసారు. కావ్యకి నాన్నైతే విడదీయాలని ఎవరు చూడలేదు, లక్కీకి నాకు విడదీయాలని అయితే చాలా ఇప్పటికి ట్రై చేస్తున్నారు. అంటే జెంట్స్ లేడీస్ ఈ ప్రపంచం ఓర్చుకోదన్నమాట, విడదీయాలని చూస్తుంది అనమాట ఏదో ఒక విధంగా. సో అందుకని చెప్పేసి ఎక్కువ చాలా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణానికి ప్రాణం అంటే అదే లక్కీ. గొడవ అయిందా మీ ఇద్దరికి? ఎప్పుడు కూడా ఎప్పుడు వరకైతే కలిపి అండర్స్టాండింగ్ ఉంటాం, గొడవ అయ్యేలాగా చేసుకోము. ఏదైనా తనకి నా మీద చెప్పారంటే తను నాకు అప్పుడే ఫోన్ చేసి ఇలాగా అడుగుతుంది. నాకు ఎవరైనా చెప్పారంటే నేను క్లారిటీ చేసుకుంటాను, గొడవ చేసుకోము. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకెవరైనా క్లోజ్ అయ్యి నేను మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ తీసుకొచ్చా, లక్కీ కాదు కావ్య అన్నారు కదా, తను కాదు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉందంట, తనని తీసుకొచ్చా ఇంటర్వ్యూకి, తను ఇక్కడే ఉంచా, ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసా తనని. నా బెస్ట్ ఫ్రెండ్ లేరు కాకుండా ఇంకొక ఆమె ఉందంట, మీరు కళ్ళు మూసుకుంటే నేను పిలిపిస్తాను. లేదు, లక్కీ కావ్యాని నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఎవ్వరు లేరు. లేదు, ఇంకొక ఆమె ఉందంట, అసలు లక్కీయే కాదంటే అబద్ధం చెప్తున్నారు మీరు ఇంటర్వ్యూలో. ఇంకొక ఆమె ఉందంటే, ఆమె వచ్చి చెప్పింది, ఆమె రూమ్ లో దాచిపెట్టా బంధించి, ఒక్కసారి కళ్ళు మూసుకుంటే పిలిపిస్తా. సరే, లల్లి బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడున్నా రావాలి స్టేజ్ మీదకి. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు టెన్షన్ గా ఉంది. ఏంటి లక్కీ అంటుంది ఇందాక నుంచి, అసలు లక్కీయే కాదు అసలు. లక్కీ అంట, ఆమెమో కథ తీసుకొని వస్తుంది కొడదామని లక్కీ పేరు చెప్తే తీయండి, నాకు చాలా ఎక్కడ చూడండి వచ్చిందండి వయ్యారి. నా బెస్ట్ ఫ్రెండ్ చూసారా ఏంటే ఇప్పుడు వచ్చా? ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇందాక అడగండి. ఈమెనేనా? లక్కీ లక్కీ ఇద్దరు లల్లి లక్కీ లాలా లాలా ఒక మంచి పాట పాడండి స్నేహం గురించి. ఇద్దరు ఒళ్ళో కూర్చోబెట్టేసుకుంటది, ఏం పర్లేదు. ఇద్దరు సేమ్ ఉన్నారు కదా గుండ్రంగా. ఐ లవ్ యూ సో మచ్ మై లవ్లీ స్వీట్ హార్ట్. ఇది ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని?
అబ్బాయి అయితే పెళ్లి చేసేసుకునేదాన్ని. చేసుకుంటాం ఆయన మేమైనా. చేసుకున్నామా, మీరు ఒక్కళ్ళే తక్కువ అగోరి తర్వాత. అమ్మో ఆ అగోరికి ఒక దండము. మేము ఆల్రెడీ బసిర్ మాస్టర్ గారు వాళ్ళ పెళ్లి రోజుకి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ మేము దండలు వేసుకొని వీడియో అది తీసి పెట్టాము. అగోరి తర్వాత మా పెళ్లి అగోరి. అంతేనా? అగోరిది అయిపోయింది, ఈ అగోరిలో స్టార్ట్ అవుతుంది. చూస్తుంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేలాగే ఉన్నారు. చేసుకుంటాం కూడా. ఇన్స్టా రీల్స్ గట్రా చూసారంటే మంచి రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఒక పాట పాడొచ్చుగా రొమాంటిక్ గా ఇద్దరు కలిసి. ఇద్దరు రొమాంటిక్. వేరా చెయ్యి వేరా ఎక్కడెక్కడో చెయ్యి వేరా ఏదో చేసేరా. కామం గారిపోతుంది కవర్ చేసి సరే మీరు చెయ్యమని మీరు వేస్తారో పాట పాడండి. ఆమె ఏదంటే అదేనండి. మేము చాలా వీడియోస్ చేసాము. మల్లెపూలు పెట్టుకొని బెడ్రూమ్ సీన్స్ గానీ రొమాంటిక్ సీన్స్ గానీ అన్ని చాలా చేసాం ఇద్దరం. దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పోయినాయి. చేసుకుంటాం. మా ఇద్దరికి చాలా అండర్స్టాండింగ్. ఎవ్వరు ఏం చెప్పినా కూడా మేము వినం. చేసుకోండి చేసుకోండి, బాగా చేసుకోండి. మమ్మల్ని మాత్రం మోసం చేయకండి. ఆడలాగే ఉండదు, అగోరిగా అవ్వకండి. ఎక్కడి వరకే ఉంటాం, ఏం పర్వాలేదు. కావాలంటే మాకు అంత అనిపిస్తే ఒక అబ్బాయికి ఇద్దరం చేసుకుంటాం కూడా పెళ్లి. అంతే, నువ్వు ఓకేగా? నీకు ఓకే అయితే నాకు ఓకే. ఒక అబ్బాయికి ఇద్దరు ఇష్టం ఒకటే. మా ఇద్దరు ఉన్నారా అంటే అమ్మో మాకు ఇంకా ఎవరు లేరండి. చాలా పెద్ద మనసు, ఈమె చాలా చిన్న మనసు. నాది చాలా పెద్ద మనసు, ఇవి చిన్న మనసు. ఈ పెద్ద మనసులో ఎంటర్ అయిన తర్వాత ఈ మనసులో ఎంటర్ అవుతారు. చెప్పేద్దాం. ప్రస్తుతానికి ఎవరు లేరు, అది నిజం అనుకుంటారు. ఏం లేదు, ప్రస్తుతానికి నా మనసులో అది, దాని మనసులో నేను. సరేవే, ఒకవేళ నాకు ఎవరైనా నచ్చారే అనుకో, మనం ఇద్దరమే కలిసి చేసుకుందాం. రెడీ కదా? నువ్వేది చెప్తే అదే రా. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? చూసారా? అంటే అక్కడ కూడా అండర్స్టాండింగ్ గా ఉంటాము. ఇద్దరికి పెట్టాలంటే చచ్చిపోతారు ఫుడ్. ఏం పర్లే, మేమే పెడతాం. వాడేది మొదలు పెట్టేది. ఫుడ్ చేసుకుంటాం, ఏం పర్వాలా. అతన్ని పోషించుకుంటారంట, ఉంచుకుంటారంట. వాళ్ళ ఇంట్లోనే పెంచుకుంటాం కూడా. పెంచుకుంటారంట. సో ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అయినా ఇంకొకటి ఎక్కువ ఖర్చు కూడా పెట్టనివ్వం. డబుల్ బెడ్రూమ్ లో అయ్యి సింగిల్ బెడ్రూమ్ ఉంటే చాలు మాకు. ముగ్గురు ఫస్ట్ అయితే మా లల్లికి నచ్చాలి, తర్వాత నాకు నచ్చాలి. అంటే మా ఇద్దరికి నచ్చితేనే. ఇద్దరులో ఎవరికి నచ్చకపోయినా సైడ్ నెట్టేస్తాం అంతే. ఇద్దరికి నచ్చాలన్నారు కదా, దేంట్లో నచ్చాలి, అసలు ఏమి నచ్చాలి? క్యారెక్టర్ విషయంలో ముందు పుల్లలు పెట్టొద్దు, అక్కడ ఇక్కడ చెప్పొద్దు. మా ఇద్దరికి విడదీయొద్దు. వెనక పెట్టొచ్చు, ముందు పెట్టొచ్చు, అది మా. వెనక పెట్టొచ్చు, ముందు పెట్టొచ్చు, అది మా. పుల్లలే. ఇద్దరు ఒక్కనే చేసుకుంటారు, చేసుకోరు. భయపడకండి, ఎక్కువ ఖర్చు కూడా కానివ్వం. సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే చాలా. డబుల్ బెడ్రూమ్, ఆమెకు ఒక బెడ్రూమ్, నాకు ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ అని ఫీల్ అవ్వద్దు. అందరం మనం అడ్జస్ట్ అయిపోతాం. మేము వెరీ అండర్స్టాండింగ్. సో మేము ఏది మాట్లాడినా గానీ రీల్ ప్రకారంగా మాత్రం మేము చాలా దీనిగా ఉంటాము. రియల్ గా కూడా మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎవరైనా సరే మమ్మల్ని చాలా మంది విడదీయాలనుకున్నారు, గొడవలు పెట్టాలనుకున్నారు, పుల్లలు పెట్టిరు, ఎన్నో చెప్పారు, ఏదేదో పెట్టారు. కానీ మేము ఏది పెట్టించుకోము. వాళ్ళకే తిరిగి పెట్టేస్తాం. పాట పాడండి. నాకు పాటలు రావు, దీనికి వచ్చు. పాడాను కదా ఇప్పుడే. ఇద్దరి కోసం ఒక వీడియో అంకితం చేస్తున్నా, వినండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బుద్ధ కలిగినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉన్నాం. చెప్పండి. లవ్ యూ లల్లి. ఆ సాంగ్ మేము ఇద్దరం చాలా బాగా చేస్తాం. చెప్తా. అగోరి చెప్పినట్టే కదా. ఓకే, అగోరిదన్నా యాక్షన్ ఏమో, మాదంతా ఓవర్ యాక్షన్. లవ్ యూ చిన్ను. ఎవరేమనుకున్నా కానీ జీవితకాలం మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మన ఇద్దరిని చూసి కుళ్ళిపోయి చచ్చిపోయి కళ్ళు పేలిపోవాలి. ఓకేనా? ఎప్పుడు అవును, ఫ్రెండ్షిప్ కన్నా లవ్ ఎక్కువ ఉంది మా మధ్యలో. తర్వాత ఆ లవ్ కాస్త పువ్వులు కాయలు అవ్వబోతుంది. తర్వాత పళ్ళు కూడా అవుతాయి. చూస్తున్నా మీ కాయలు పువ్వులు అన్ని. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, తన కష్టాలు బాధలు
కెమెరా ముందు కనిపించినంత అందంగా కెమెరా వెనకాల వాళ్ళ జీవితాలు ఉండవు. అందుకే కెమెరా ముందుకు వచ్చి ఇంత నటిస్తారు, మనసులో ఎంత బాధ ఉన్నా కూడా. సో వీళ్ళని వీలైతే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ మాత్రం చేయకండి. నచ్చకపోతే స్క్రోల్ చేయండి, అంత నచ్చకపోతే బ్లాక్ చేసేయండి. అబ్బా ఆప్షన్ ఇచ్చాడు కదా, మార్క్స్ జూక్బర్గ్ ఇచ్చాడు అంతే, కదా, బ్లాక్ అంతే. చేసుకోండి అంతే. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డిడి ఇంటర్వ్యూస్ ఛానల్. దిస్ ఇస్ యువర్ లేడీ ఆర్జీవి డిడీస్ ఇంటర్వ్యూస్ ఛానల్. గంట బెల్ కొట్టండి, మీరు కూడా చెప్పండి. గంట అక్కడికి వెళ్ళంగానే ఒక గంట గంట టంగ్ కనిపిస్తుంది, కొట్టండి. టంగ్ అని కొట్టండి, 2 సార్లు సౌండ్ వస్తుంది టంగ్ టంగ్ అని. ఓకేనా? కింద చెయ్యండి కామెంట్స్, కింద షేర్ చేసుకోండి. కింద బాగా పెద్ద పెద్దవి అక్షరాలతో పెట్టండి కామెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకా మా ఫ్రెండ్స్ కలిసి ఏ వీడియోలు తనతో పాటు మేము రావాలి అనుకుంటే కామెంట్ పెట్టండి. ఇంకా బాగా డబుల్ మసాలా తీసుకొని వస్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎవరు కావాలో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఎవరిని తీసుకొద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.